గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పరిగెడుతున్నారు. పట్టుకోండి. ఎవరిని పట్టుకోండి? అవును, ఎవరిని? లవర్ని పట్టుకోండి అయ్యా. హలో, నేను పట్టుకోవాలి. మీ లవర్ సరిగాదయ్యా. మా అమ్మాయి లవర్ని పట్టుకోండి. ఏం పట్టు పట్టారండి? ఫెవికల్ పట్టు ఫస్ట్ టైమా? అందుకే పర్ఫెక్ట్ గా పట్టారు. మావయ్య, ముసలోడికి దసరా పండుగ. నేను అలాంటి టైప్ కాదు. చిలిపి మావయ్య, అబ్బాబే అదిగో నందు. చూసుకుంటానంతే. అమ్మా, ఈ చేతుల వల్ల ఏం యూజ్ లేదమ్మా. ఆయాసంతోనూ ఆ రందుని మనం పట్టుకోలేము. ఆలోచనతోనే కొట్టాలి. ఇంకా బతుకు బస్ స్టాండ్ రా బాబు. చెప్పేనా నవ్వండి, లేకపోతే నవ్వేనా చెప్పండి. ఇవాళ కాలేజ్ లో అన్ని చేసిన ఓ మంచి పనికి ప్రిన్సిపల్ గారితో పాటు స్టాఫ్ మొత్తం అభినందించారమ్మా. అంతేకాదు, స్టూడెంట్స్ మొత్తం వివేక్ కి ఫ్యాన్స్ అయిపోయారమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, మా అందరికి మంచి కాఫీ. కాఫీ ఎందుకు? ఈ రోజు మన ఇంట్లో పండగ లాంటిది. కాళ్ళు చేతులు కడుకురండి, అందరం కలిసి భోంచేద్దాం. చాలా బాగుందమ్మా. అచ్చం మిల్కా సింగ్ లాగా ఉన్నావు. ఆ సింగ్ ఎవడు నాకు తెలియదు కానీ ఈ గెడ్డ మిసలి గుచ్చుకొని చచ్చిపోతున్నాను. ఊడిపోతుందమ్మా. నందుకోసమేగా ఈ వేషం. కాసేపే. మావయ్య, అదిగో నందు. ఎందుకు సార్ తోసుకుంటూ వస్తున్నారు? ఏం చేయమంటావయ్యా, వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇక దీనికి పెట్రోల్ ఎక్కడ పోయాను? పోనీ కాలేజీకి నడిచొద్దామా అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నలుగురిని నడిపించాల్సిన మీరే ఇలా నడుచుకుంటూ రావడం బాలేదు సార్. ఓ పని చేయండి, ఈ 1000 రూపాయలు ఉంచండి. అబ్బా, కాదు సార్, జీతం. జీతమా? అవును సార్. నా చెల్లెలు సివిక్స్ లో వీక్ గా ఉంది. మీరు ట్యూషన్ చెప్పండి. నెల మీ పెట్రోల్ ఖర్చులకు 1000 రూపాయలు నేనే ఇస్తాను. మనిషిని చూసి మనసును అంచనా వేయటం కష్టమయ్యా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. సార్, ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును దూరం చేస్తే ప్రతి మనిషి మనసుకు దగ్గరవుతాడు సార్. వివేక్, నీలో వివేకం చాలా ఉందయ్యా. రండి సార్. అమ్మాయి, నీ సెలక్షన్ సూపర్ అమ్మా. నందులో హీరోయిజమే కాదు, మంచి క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడే ఏం చూస్తావు మావయ్య? ముందు ముందు నా నందు గురించి ఇంకా తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? ఫాలో హిమ్. క్యాచ్. అగో, బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వేయాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్, వాట్ ఇస్ దిస్? ఏయ్, ఏంటా వేయడం? ఎవరితో లేచిపోయినట్లు అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకు జారి పడతావు. నిన్ను నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసేయి. ఏయ్, సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే ట్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా? ప్లే గ్రౌండ్ ని, పీడీ అన్న బ్యాక్ గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ చూసి డర్టీగా బిహేవ్ చేయడం కాదు,
ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గడివి నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీం వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. చా డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ళ వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కి రావడానికి భయపడుతున్నారు. రే 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 నన్నే తిడతావరా? రే రేపే నేను కాలేజీలోంచి సస్పెండ్ చేయిస్తా. ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కాగల నన్ను సస్పెండ్ గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హీ ఈస్ అపాయింటెడ్. యాజ్ పీడీ. పేరు సస్పెండ్ చేసేదంటే నేనే రిజైన్ చేస్తా. ఏయ్ నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బై. ఫార్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్ నాకు నందులు అక్కర్లేదు, ఈ నందు Granted. నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. డియర్ స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. పిడియా. అయ్యో పిడి కాదమ్మా, బీడి. పీడి ఇదేనా? పిడి. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్ నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పిడి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. పిడి కాదు పీడి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పిడి. అన్నా భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వల్లనే జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నోటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కళ్ళేసుంచు. కమాన్ పంచ్. నీ కళ్ళకు కానీ, నీ మనసుకు కానీ, నీ ఊహకు కానీ గుడ్ 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 కనిపించాల్సింది, స్పృశించాల్సింది, ఊహించాల్సింది విజయం. కమాన్ పంచ్ పంచ్. కమాన్ పంచ్ 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 పంచ్. ధీరాజ్, ధీరాజ్, వాట్ హ్యాపెండ్? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నో కాన్సంట్రేషన్ లేదు. కాలేజ్ అంటే కాలు జారే వయసు నాకు తెలుసు. నువ్వు ప్రేమలో పడ్డావు. నో సార్. ఎస్, నువ్వు ప్రేమలో పడ్డావు. గెడప్ గెడప్ అయితే గెడప్. సారీ సార్. సారీ? వై సారీ? వాట్ సారీ? లుక్ ధీరజ్, కోపం, దుఃఖం, ఆలోచన, ఆనందం, ఆవేశం, ప్రేమ ఇవన్నీ మనిషిలో ఉండే సహజ గుణాలు. జీవితంలో ప్రేమ ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాకూడదు. ఎవరా అమ్మాయి? ప్రేమ కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. హ్మ్? ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. ప్రేమ కోసం మరణాన్ని కూడా ఎదిరించడం. గాట్ ఇట్? లక్ష్యం ముందు లవ్ తరువాత, గమ్యం ముందు గతం తరువాత, విజయం ముందు విరహానికి వీడ్కోలింది. ఎవడొడ్డొచ్చినా సరే ఎదిరించి స్వాతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, స్వాతిని నీ సొంతం చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఈ వివేక్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని మాటివ్వు. సార్. గుడ్. ఆల్ ద బెస్ట్. ఏందమ్మా స్వాతి, ఎంత లేట్ అయింది? డాడీ అది స్పెషల్ క్లాసా? స్పెషల్ క్లాసే డాడీ. క్లాస్ మిస్ అయినా పర్లేదమ్మా, స్పెషల్ క్లాస్ మాత్రం మిస్ అవ్వకు. ఎందుకంటే స్పెషల్ గా చెప్తారు కదా. ఏంట్రా బాబీ, ఎవరి కోసం వెయిటింగ్? మన స్వాతి ధీరజల ప్రేమ విషయం స్వాతి వాళ్ళ నాన్నకు తెలిసిపోయిందట. స్వాతి కాలేజీకి వస్తున్నా లేదని అందరూ వెయిటింగ్.
విధంగా మన కాలేజ్ ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిందంటే దానికి కారణం ధీరజ్. ఖచ్చితంగా కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని ధీరజ్ నాకు ప్రామిస్ చేసి తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. నేను తనకు ప్రామిస్ చేశాను సార్. ఏంటది? ఆ ప్రామిస్ ఏమిటో రేపు జెండా వందనం అయిన తర్వాత నేనే అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలి. అంతవరకు సస్పెన్స్. ఓకే ఓకే ధీరజ్. రేపు వందనంలో జాతీయ గీతం వినిపించ జిమ్మి, ధీరజ్ గాని చావు కేక్ వినిపిస్తుంది. సస్యశ్యామలా మాతరం వందే మాతరం. ధీరజ్ 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 గెలవే ధీరజ్. నీకేం కాదు ధీరజ్. ధీరజ్ నీకేం కాదు ధీరజ్. డాక్టర్ డాక్టర్ డోంట్ వర్రీ, ఈ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. నాదేముందండి, కరెక్ట్ టైం తెచ్చారు కాబట్టి ప్రాణం కాపాడగలిగాను. గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ. బాబు వివేక్, మొన్న నా కొడుకుని ఛాంపియన్ చేశావు. ఈరోజు చావు నుంచి మృత్యుంజయం చేశావు. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలను బాబు? ధీరజ్ని గెలిపించింది బతికించింది నేను కాదు సార్, ప్రేమ. ప్రేమ? అవును సార్. స్వాతి ధీరజులు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమే ధీరజ్ని బతికేలా చేసింది. మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించి ఒకటి చేయండి సార్. రామ్మా. అన్నా, ఆ రోజు బస్ స్టాండ్ లో మన వాళ్ళందరినీ కొట్టి రామసుబ్బారెడ్డి కూతుర్ని, ఈ రోజు ధీరజ్ గారిని రక్షించినోడు ఒకడే అన్నా. వాడెవడో కాదు, ఒకప్పుడు ఈ కాలేజీలో ప్యూన్,
ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్, వాడి పేరు వివేక్. నాకు ద్రోహం చేసినవాడు నా శత్రువు. నా శత్రువుకు మంచి చేసినవాడు నాకు శత్రువే. శత్రువు ఎవడో తెలిసి కూడా చేతులు ముడుచు కూర్చున్నారేంద్ర. లేపేయండి, వాడిని లేపేయండి. తెల్లారేసరికి గాడికి పిండం పెట్టాలి. నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపి చండం కశ్యపాత్మజం పద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. వియోగం శోకం అయినది ఒక శ్లోకం. శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం. శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం. తాంకడ
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతేయ నమః. ఎంత కోర్లు మంచిగున్నారు కదా? ఇదిగోండమ్మా. నమస్కారం జమీందార్ గారు. జమీన్లు పోయి చాలా రోజులైందయ్యా, ఇంకా జమీందారులేంటి నా మొహం. అర్చన చేయించండి. ఎవరి పేరు మీద? దేవుడి పేరు. వశిష్ఠ గోత్రోద్భవస్య గజపతిరాయ నామధేయస్య ధర్మపత్న్యాహాం సహ కుటుంబానాం ఏవం అష్టోత్తర శతనామార్చన పూజాం కరిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. అదేంటయ్యా, అర్చన నా పేరుని చేసేవేంటి? మా నాన్నగారు మీరిచ్చిన భూమిలో వేద పాఠశాల నడుపుతున్నారు. మా అమ్మ మీ తోటలో పండే కూరగాయలతో రోజు వంట చేస్తుంది. నేను మీ కాలేజీలో ఫుల్ టైం చదువుకున్నాను. మీరు కట్టించిన ఈ దేవాలయంలో పార్ట్ టైం పూజారిగా పనిచేస్తున్నాను. మా దేవుడు మీరేనండి. కాదంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. అదంతా నీ విజ్ఞత. హారతి తీసుకోండి. ఏమో కావేశం, కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. డ్రప్తాడు పాపం బోని కానీ. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో. వడ్డీ కింద ఆ 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిన్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను. జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. సరే చూడు. ఇందాక నుంచి వాడి చెవులు కెలుపుతున్నానా? వాడు ఏగనుకుంటున్నాడు. ఎంత చెప్పానా? వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా అయిసా? అరే కామేశం, ఆజ్కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడే కదరా. భయ్యా వచ్చినాకే వచ్చా వచ్చా ఆడికి వచ్చా వచ్చేసాడు. వచ్చా. సలాం వాలేకుం సలాం భయ్యా. వాలేకుం బాషా. హలో, మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్, రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి, రాటి కొట్టాలి. అరే వివేక్, మంచి కవిత చెప్పి కాఫీ కూడా ఇచ్చారా? థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. చింగి చక్క 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 చింగి చక్క, దాని నడుము చూడు. చింగి చక్క దాని ముక్కు చూడు. చింగి చక్క దాని చూడు. చింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలర చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏరా పిలక, ఏంటి సంగతి? పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? దండం పెడతా, వదిలే అన్నా. వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఊదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నాన్న ప్రసాదం. వీడు ఒకడు ప్రసాదం ప్రసాదం నా చెవిలో ఊతాడు. పద.
ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటివే కనిపిస్తాయిరా, మంచివేం కనిపిస్తావు. ఏంట ఏమిటి కళ్ళప్పకి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే అంతే. నాన్న అన్నే పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు. నమస్కారం అండి జమీందారు గారు. నమస్కారం నమస్కారం. రావయ్య కూర్చో. వీడు మా అబ్బాయి సిద్ధారెడ్డి. నమస్కారం. కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, జియోఫిజిస్ట్. విషయం చెప్పరా ఆ గురువు గారికి? మీరు ఆ వేద పాఠశాలకి ఇచ్చిన స్థలంలో ఆ స్థలంలో అదే ఆ స్థలం మాకు ఇప్పిస్తే ఓ అద్భుతమైన రిసార్ట్స్ కట్టిద్దాం అనుకుంటున్నాం. ఊళ్ళో జనానికి పని కూడా కల్పిస్తాం. అందుకని ఆ పాఠశాల అక్కడి నుంచి తీయించి ఆ భూమిని మాకు ఎలాగైనా ఇప్పిస్తే. వేద పాఠశాల కావాలనుకుంటే ఊరి చివర చెరువు దగ్గర నా స్థలం ఉంది, ఎంత కావాలో తీసుకొని కట్టించుకోమనండి. చూడు రామసుబ్బారెడ్డి, మా తాత ముత్తాతల కాలంలో ఆ స్థలాన్ని వేద పండితులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అది మా వంశంలోనే లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం. గజానికి ఓ 10,000. డాడ్, చూస్తుంటే ఈ ముసలికింగ్ ఒప్పుకున్నట్లేడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పారేస్తే చేస్తాడేమో. ఒరే కాలీఫ్లవరు, సారీ కాలిఫోర్నియా, ఇది వాడి స్విమ్మింగ్ పూల్, ఈత ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. పదరా. ఇదిగోనయ్యా కామేశ్వరం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో మంచి రైతులో ఉన్నారు. డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని. మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం తెస్తాను. ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమో కామేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళన్నేగా ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. ఆ? అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు. చెప్తా, వెళ్ళొస్తాను కామేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళమేం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. దా. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో. అందరి కళ్ళు దాని మీదేనండి. అక్కడ రిసార్ట్స్ కడితే కనకవర్షం కురుస్తుందట. ఎంత రేటైనా ఇచ్చి కొంటామంటూ ఆ రామసుబ్బారెడ్డి మనుషులు రోజు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. శివాలయాన్ని పడకొట్టి షీర్లు అమ్ముకున్నట్టు ఏదో ఓడి ఆలోచనలు వీళ్ళు. చూడండి, ఆ పవిత్ర స్థలం అక్కడ అలాగే ఉండిపోవాలి. నా తదనంతరం కూడా ఆ స్థలం జోలికి ఎవ్వరూ పోకూడదు. అంచేత దాన్ని మీ పేరు రాసిస్తున్నాను. సంతోషం బాబు. దానికి మంచి ముహూర్తం చూస్తే ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. ఏమంటారు? ఇంత సహృదయంతో మీరు ఇంత మంచి పని చేస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మేము ఏం చేయగలుగుతాం? ఏంటా నిన్న పంతులు గాడు మమ్మల్ని కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము వీడిని కొడుతూ ఎంజాయ్ చేస్తాం. నిన్న మీ వాళ్ళని కొట్టింది నేను. మధ్యలో పాపం వాళ్ళేం చేశారు? దమ్ముంటే నాతో పెట్టుకో. నిన్ను నీ గెటప్ చూసి ఏదో అనుకున్నాను. సంథింగ్ డిఫరెంట్. నిన్న మా వాళ్ళని కొట్టినందుకు నీతో ఆడుకోవాలని వచ్చాను. నీ క్యాచ్ చూసి నీతో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఆడుకుందాం, వస్తావా?
పంతులు. జగన్